అందరికీ నమస్కారం. సాలూరు నియోజకవర్గ ప్రజలందరికీ ఒక ముఖ్యమైనటువంటి విన్నపం. ఎవరికైనా అత్యవసరమైన పనులు ఉంటే తప్ప దయచేసి ఏ ప్రయాణాలు పెట్టుకోకండి. మనకి చాలా వరకు రైళ్లన్నీ కూడా క్యాన్సిల్ అయ్యాయి. వర్షం తీవ్రత ఎక్కువగా ఉంది అని మనం సమాచారం చూస్తున్నాం. ముఖ్యంగా సాలూరు మండలం, పాచిపెంట మండలాల్లో వర్షాలు ఎక్కువ పడతాయి అని మనకు సమాచారం ఉంది. కాబట్టి రైతులు కూడా అప్రమత్తంగా ఉండండి. ఆరుగాలం పండించినటువంటి వరి పంట ఇప్పుడు వర్షాలకి తడుస్తుందని చాలా మంది రైతులు బాధపడుతున్నారు. ఇది ప్రకృతి వైపరీత్యాలు కాబట్టి మనం ఏమీ చేయలేము. కాబట్టి ఎవరికైనా పంట నష్టం జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుంది. పంట నష్ట పరిహారం ఇస్తాం. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం ఖచ్చితంగా కొనుగోలు చేస్తాం. జాలర్లు ఎవరు కూడా దయచేసి మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళొద్దు. అది 2 రోజుల క్రితం నుంచి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఈ 3 రోజులు స్కూల్స్ అన్నిటికీ కూడా సెలవులు ఇచ్చాం. అలాగే అంగన్వాడీ సెంటర్స్కి 4 రోజులు సెలవులు ఇచ్చాం. అలాగే మన నియోజకవర్గంలో ఉన్నటువంటి శివారు గ్రామాలు, ఏవైతే కొండ ప్రాంతంలో ఉన్న గ్రామాలు, గిరిశిఖర గ్రామాలు ఉన్నాయో వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాగులు వంకలు పొంగే అవకాశం ఉంది. చెట్లు కూడా విరిగి పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కొంచెం చూసుకుంటూ వెళ్తూ ఉండండి. సచివాలయంలో ఉన్న ఉద్యోగస్తులందరూ కూడా మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తారు. ప్రతి మండలానికి కూడా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టాం. ఇక్కడ ఎంఆర్ఓ, ఎండిఓ, అలాగే విద్యుత్ శాఖ అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు వీళ్ళందరూ కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మన నియోజకవర్గంలో 3 ప్రాజెక్టులు ఉన్నాయి. 3 ప్రాజెక్టులు కూడా నీళ్లు కొద్ది కొద్దిగా విడిచిపెడుతున్నాం. ఎవరికైనా ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. ఎక్కడైనా ఏ ప్రాజెక్టులో కానీ ఏదైనా మీకు ప్రమాదం అనిపించినట్లయితే ఖచ్చితంగా మీరు తెలియజేయండి. అన్ని మండలాల్లో కూడా అధికారులు మీకు అందుబాటులోనే ఉంటున్నారు. మీకు అలాగే మనం కొన్ని పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశాం. ఎవరైనా ఇల్లులు మునిగిపోతున్నాయని మీకు అనిపించినట్టయితే ఖచ్చితంగా పునరావాస కేంద్రాలకు వెళ్ళండి. అక్కడ మీకు సరైనటువంటి వసతి సౌకర్యాలు, అలాగే భోజన సదుపాయం, అలాగే మీకు అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. వైద్యం కూడా మీకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేస్తాం. హాస్టల్లో పిల్లలందరినీ జాగ్రత్తగా చూసుకోండి. అందరూ కూడా, ప్రజలందరూ కూడా మీరు జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, బయటికి రాకండి. బయటికి అత్యవసర పరిస్థితుల్లోనే రండి అని మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. అలాగే అన్ని మండలాల్లో కూడా మీకు కమాండ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసాం. ఆ కమాండ్ కంట్రోల్ రూమ్కి మీరు అందరూ కూడా ఎవరైనా సమాచారం ఇవ్వచ్చు. దానికి 1912 మీరు నెంబర్ డైల్ చేస్తే మీకు ఏ సహాయం కావాలన్నా ఇస్తారు. లేదా పోలీసు వారికి సహాయం కావాలి అన్నా 101కి కానీ 100కి కానీ మీకు ఫోన్ చేయండి. మీకు సరైన సమయంలో సహకారం అందుతుంది. ఎవరైనా మన వాళ్ళు ఎవరైనా సరే, ప్రజలు ఎవరైనా సరే నాకు కూడా ఫోన్ చేయొచ్చు. నేను ఎప్పుడు మీకు అందుబాటులోనే ఉంటాను. అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. ఎవరికైనా అత్యవసర పరిస్థితులు ఉంటే కానీ బయటకు వెళ్ళొద్దు. పిల్లలందరూ జాగ్రత్త, రైతులు, ముసలివాళ్ళు అందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోమని. ఈ తుఫాను ఒక 2 రోజులు ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. కాబట్టి ఈ 2 రోజులు అందరూ జాగ్రత్తగా ఉండమని నేను అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.